దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించి అనేక మంది వెతుకుతూ ఉంటారు. దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుని యొక్క ఆ సన్నిధిలో ఉండాలని, దేవుని గురించిన జ్ఞానం పొందాలని అనేక మంది ఋషులు, తత్వవేత్తలు, అనేక మంది భక్తిపరులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి తపస్సులు చేస్తూ ఉంటారు. ఏకాంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ లోకాన్ని విసర్జించి దేవునితో గడపాలని వెళ్ళిపోతూ ఉంటారు. వారు వెతుకుతూ ఉంటారు దేవుణ్ణి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన దేవుడు మనకి గొప్ప కృప చూపించాడు. ఏంటో తెలుసా? నీతిని వెతకని మనకి ఆయన దొరికాడండి. చూద్దాం లేఖన భాగము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా భక్తుడు ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నాడు. అట్లయితే మనమేమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కఠోరమైన తపస్సులు చేయలేదు. హిమాలయాలకి కూలింగ్ ప్రదేశాలకు వెళ్ళిపోయి, జనసంచారం లేని అడవుల్లోకి వెళ్ళిపోయి దీక్షలు పూని గడ్డాలు పెంచుకొని తపస్సులు చేయకపోయినప్పటికీ విశ్వాస మూలముగా నీతిని మనం పొందామండి. ఏంటంటే నీతి యేసు ప్రభు వారే నీతి. ఆయనే నీతిమంతుడు, నీతి అయి ఉన్నాడు. రైచియస్నెస్. ఆయనే నీతిమంతుడు అండి. ఆయనను మనం పొందుకున్నాం. ఎలాగో తెలుసా? విశ్వాసము మూలన, విశ్వాసము ద్వారా. ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచటం వలన, ఆయన ఎందు మనము నమ్మిక ఉంచటం వలన ఉచితముగా మనము నీతిమంతులుగా మార్చబడ్డామండి. ఉచితముగా ఆయన నీతిని మనము పొందుకున్నామండి. దేవునిని మనము ధరించుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. మనము ధన్యులమండి. ఎంతో పడతారు కొంతమంది, కానీ మనకు అదేమి లేకుండా నీతి విశ్వాస మూలముగా ఉచితముగా అన్ని జనులమైన మనకి ఆయన రక్షణ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సంతోషించి గంతులు వేసి ఆనందించాలి. నీతిని కలిగిన మనము, నీతిని సంపాదించుకున్న మనము, నీతిని మంతులుగా మార్చబడ్డ మనము ఆ నీతి మంతులుగా ఉండి ఆయన మార్గంలో నడవాలండి. ఇంకా చాలామంది ప్రపంచంలో ఆ నీతిని గురించి తెలుసుకునేలేక అజ్ఞానంలోనూ అంధకారంలోనూ చీకటిలో ఉండి నరకప్రాయులుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ మనుష్యులారా, ప్రజలారా, దేవుడు మీ కొరకే నీతిని వెల్లడపరిచాడు. దేవుడు మీ కొరకే నీతిమంతుడైన యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవాది దేవుడే నరావతారిగా శరీరాన్ని ధరించుకొని నీతిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. వెలుగుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. సత్యముగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మార్గముగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఓ మనుష్యుడా, నీవు ఈనాడు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడి పరలోక రాజ్యానికి హక్కుదారుడవుతావు. ఓ మనుష్యుడా, దయచేసి గమనించండి. మనమైతే ఆయనను వెంటాడలేదు, కానీ ఆయన కృప మనలను వెంటాడి మనలను ఆయన వద్దకు పిలిచి మనకు ఉచితంగా నీతిని అనుగ్రహించింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నీతిని పొందుకున్న మనము నీతిమంతులుగా జీవిద్దాం. ఆయన యొక్క వాక్య ప్రకారం జీవించి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.